సో ఫస్ట్ మీరు అసలుకి ఎలా ఆన్ బోర్డ్ అయ్యారు దీనికి, గుర్రం పాపిరెడ్డికి? I think Bobby reached out to a team that I work with, and then we heard the narration, and immediate ga నాకు నచ్చింది. And I think we started in a month or something like that after that, right? Yeah. She said yes. Immediately next 1 week we started. Okay. Just yes, she said okay. Actually, Bobby is an actor in this film. ఓకే. Yeah, our producer is very multi-talented and ఓకే. ఇక్కడ అందరూ అన్ని చేస్తారు. అవును. నిజమే. ఓకే. సో అలా He ఆన్ can బోర్డ్ hold his అయ్యారు. breath for 3.5 minutes. వాట్? Yeah. అవునా? Yeah, underwater. So like we అలా have ఏమన్నా different talents. సీక్వెన్స్ ఉందా మూవీలో? ఏమన్నా సీక్వెన్స్ ఉందా? వేసేద్దామా పాటలో వేసేద్దాం. ఏం లేదండి, ఇది బయట విషయం. ఓకే. ఫరియా గారు చెప్పారు కదా ఇక్కడ ఒక్కొక్కరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారని, మీరేం మల్టీ టాస్క్ చేశారు? నేనేం మల్టీ టాస్కింగ్ చేయనండి. అంటే నో. మీరు వారసుడి కోసం వెతుక్కుంటూనే ఉన్నారా? అలా కాదు. మల్టీ టాస్కింగ్ అంటే నాకు బ్రెయిన్లో ఎప్పుడు ఉండదు. ఏముంటుంది, ఎక్కడికి వెళ్దాం, ఏం ఎక్స్ప్లోర్ చేద్దాం, అంతకు మించి నా బ్రెయిన్లో ఏముండదు. ఏ ప్లేసెస్కి వెళ్దాం. అండ్ మీరు సోషల్లీ కూడా నాట్ సో యాక్టివ్ కదా? అసలు అన్నీ తీసేస్తాను. వాట్సాప్ కూడా ఉండదు నాకు. ఎందుకని? మంచిదే కదా. మంచిదే, బట్ ఎందుకని? మీకెందుకు ఆ థాట్ వచ్చింది తీసేయాలి, ఇవన్నీ అవాయిడ్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది? పీస్ఫుల్గా ఉంది అని ఎవరు చెప్పారు? నాకుంది. ఎవరు చెప్పారు? పీస్ఫుల్గా నాకు. యాక్టివ్గా ఉంటేనే మనకి అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి, అలా ఉంటుంది కదా. మీకు అవేమి అవసరం లేదా? ఏమైనా సరే ఆల్ అప్డేట్స్ తెలుస్తాయి. వరల్డ్ మొత్తంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది తెలుస్తుంది. ఇండిగో ఎందుకు ఆగిపోయింది తెలుస్తుంది. మేబీ ఐ లైక్ సెల్ఫ్ ఎక్స్ప్లోరింగ్ దాన్ సీయింగ్. ఎవరో నమ్మింది మనకి చెప్తారు, అది మనం నమ్మాలని లేదు కదా. ఇన్స్టాలో ప్రతిదీ ఓకే. మోస్ట్ ఆఫ్ నాకు తెలిసి 80% ఫేకే ఉంటుంది వాట్ వీఆర్ సీయింగ్. బట్ నేనేమో అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ అది ఇంకా ఏం చేస్తారు ఫ్రీ టైంలో? నేను ఐ విల్ గో ఫర్ బైక్ రైడింగ్ అండ్ ఫ్రీ డైవింగ్కి వెళ్తాను. దిస్ టూ. ఫ్రీ డైవింగ్ ఇస్ అండర్ వాటర్ థింగ్ వాట్ షీ ఈస్ సేయింగ్ అట్లా. సో మీరు పీస్ఫుల్గా ఉంటుంది, ఇవన్నీ సోషల్ యాప్స్ అన్ని పక్కన పెట్టేస్తా అంటున్నారు కదా. మీ ఫ్యాన్స్ అందరికి మీరు దగ్గర అవ్వాలి అంటే దట్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ కదా. మరి వాళ్ళకి దగ్గరగా ఉండాలి అని అనుకోవడం లేదా? మేబీ నా సినిమా వస్తే పరిగెత్తుకుంటూ వెళ్తారేమో. యూ డోంట్ నో, ఐ డోంట్ నో. బట్ మేబీ ఎక్కడ కనపడ్డు కదా, అట్లీస్ట్ మూవీ వస్తుందని వెళ్తారేమో. అసలు నాకు ఫ్యాన్స్ ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఐ సేయింగ్ అబ్బా ప్లీజ్, నిజమే అంటున్నాను. చాలా ఫాలోవర్స్ ఉన్నారు కదండి, అంటే నాట్ లైక్ నంబర్ ఫాలోవర్స్. మిమ్మల్ని షార్ట్ ఫిలిమ్స్, తర్వాత సీరియల్స్, తర్వాత సాంగ్, ఆ సాంగ్ ఎంత ఫేమస్, తన ప్రాణ పెళ్లి పుస్తకం పెళ్లి పుస్తకం సాంగ్. అలా అంత ఎవరైనా ఒక నేమ్ వచ్చిన తర్వాత దాన్ని పెంచుకోవడం కోసం చేస్తూ ఉంటారు. మీకు అవన్నీ వద్దు, పీసే కావాలి అంటున్నారు కదా. మీరు ఆడియన్స్ ఎలా దగ్గర అవుతారు? ఐ లైక్ ఓన్లీ ద ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అండి, అంతే. ఓకే. యా, అదర్ దాన్ దట్ అది ఉంటుంది, పోతుంది, వస్తుంది, నెవర్ నో కదా. యాక్చువల్లీ చాలా థిన్ లైన్ అది అండి, బిట్వీన్ లైక్ being in love with your craft and being in love with the fame that comes with it. అది చాలా థిన్ లైన్. అండ్ ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ద అండర్స్టాండింగ్ దట్ ఐఎమ్ ఓన్లీ వాంటింగ్ టు పర్సూ ద ప్యాషన్ ఆఫ్ క్రాఫ్ట్ అంటే అది చాలా మెంటలీ హెల్దీ. యా దట్స్ హెల్దీ. సో మీరు చెప్పండి, కొంతమంది అంటే అందరు హీరోయిన్స్ కొంతమంది టాలెంట్ని చూపించడానికి వస్తారు, కొంతమంది పర్ఫార్మెన్స్లో ఎక్సెల్ అవ్వడానికి వస్తూ ఉంటారు, కొంతమంది అచ్చంగా ఫేమ్ కోసమే ఒక 2-3 మూవీస్ చేసేసి దెన్ దే గో అనమాట. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఆన్ అదర్స్ ఆర్ మైన్? యువర్స్. నేను అండి ఐ థింక్ ఫ్రమ్ ద టైమ్ ఐ రిమెంబర్ దట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆర్ట్, నాకు ఎప్పుడు అలా గోల్ ఓరియంటెడ్ యాక్షన్స్ లేవు. అంటే if I'm joining a play, I'll join that play because I like the people who are doing the play. I'll do it because I want to perform. I'm having the urge to do something. ఏదైనా చేయాలి నా ఫ్రీ టైంలో అట్లా ఉంటుంది. బట్ after coming here in the industry, I understood that okay, you have to kind of
perpetually keep growing and keep doing things that are increasing your exposure in various ways. But honestly, I'm an accidental star, Andy. yes, I'm about to say Yeah, that. so I never planned it, and I like to keep it that way, that I don't want to ఎక్కువ ప్లాన్ చేస్తే ఏదో you'll have too many expectations, and I don't want to have that. I'm actually very satisfied with the kind of growth that I'm having, and the kind of people I'm meeting, and the kind of genuine connections that I have in the industry. I'm very, very happy and grateful for that. And ఏదో అప్పుడప్పుడు అనిపిస్తుంది, if you become too like crazy, or if you desire something too much, right, your genuinity might go for a toss, because in that desperation maybe you might do something that you don't actually want to do, kada. సో యాజ్ యూ సెడ్ యూఆర్ అన్ యాక్సిడెంటల్ యాక్ట్రెస్ కదా, సో అన్ని మూవీస్లో ఎందుకని కామెడీ జానర్ని ఎక్కువ పిక్ చేస్తున్నారని చాలా అనిపిస్తుంది? ఫన్ అనిపిస్తుంది అండి. లైక్ ఐ ఫీల్ లైక్ ఎనీవే సినిమా ఇస్ అ వెరీ స్లో ప్రాసెస్. అందులో కూడా ఒక సీరియస్ సినిమా చేసి ఐ వాంట్ టు ఓన్లీ డూ ఇట్ ఇఫ్ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు అని ఒక సినిమా చేశాను, అండ్ వీ హ్యావెంట్ కంప్లీటెడ్ ఇట్ యెట్ బికాస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్. ఇట్స్ పాజ్డ్ అండ్ వీఆర్ యెట్ టు కంప్లీట్ ఇట్. బట్ నేను స్టోరీ విన్నప్పుడు ఐ న్యూ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ it just put one fire inside my stomach, and I knew, okay, I want to do this. అది చాలా సీరియస్ సినిమా అది. ఇట్స్ about caste and about the unfair this thing. Bhagwantudu ane movie. Yes, and Okay. you know, the female character becomes a matangi and all of that. Like there's a lot of a variety of emotions that both the main characters go through. కానీ చిన్న పాజ్ అనుకోవచ్చా ఇప్పుడు భగవంతుడికి? చిన్న పాజ్ అనుకోవచ్చా? మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఏమన్నా ఉందా? అది సెట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 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 ఓకే, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ యూ ఇన్ సీరియస్ క్యారెక్టర్ దెన్. Yes.